ఆయన శక్తిని బట్టి ఆయన్ని స్తుతిందాము. ఆయన పాపమును జయించారు. ఆయన సాతానుని ఓడించాడు. ఆయన లోకమును జయించాడు. ఆయన మరణాన్ని కూడా జయించాడు. ఆ శిలువ మీద ఉండి అటే చనిపోయి అంతటితో ముగించబడలేదు. ఆయన సమాధిని గెలిచాడు. ఆయన మరణాన్ని ఓడించాడు. కాబట్టి పాపమును, సాతానుని, లోకాన్ని, మరణాన్ని జయించిన జయశాలి ఆయన. ఈ నాలుగిటిని జయించిన వారే జయశాలి అని మీకు గతంలో చెప్పాను. లేకపోతే అందరూ ఓడిపోయిన వాళ్ళమే. పాపాన్ని, మరణాన్ని, సాతానుని, లోకాన్ని జయించిన వాడు జయశాలి. అది ఒరిజినల్గా జయశాలి అంటే అర్థం. లేకపోతే ఏ పాపమన్నా ఏలుబడి చేస్తే వాడు ఓడిపోయినవాడే. లోకం ఏలుబడి చేస్తే ఓడిపోయినవాడే. మరణం మింగివేస్తే ఓడిపోయినవాడే. సాతాను శోధనలో పడిపోతే ఓడిపోయినవాడే. కానీ సాతానుని, లోకాన్ని, మరణాన్ని, పాపాన్ని సునాయాసంగా, సులభంగా గెలిచారు ప్రభు. ఆయన జయశాలి. మహావేడుకకు కనపరిచాడు. నిరాయుధునిగా చేసి సాతాన్ని సిలువలో చితక దొక్కి ఆ యొక్క విజయోత్సాహాన్ని వేడుక కనపరిచాడు ఆయన. కొలస్సీ 2:15. మరణము మృంగివేయబడింది. మరణమును మరణముతోనే ఓడించారు. మనము, ఆయన పిల్లలమైన మనము మరణ భయం చేత పీడింపబడుతూ ఉండగా మానవ శరీరము దాల్చి మన కొరకు లోకమునకు వచ్చి సిలువలో మరణించి మరణము చేత జయించి సాతాను ఓడించాడు. హెబ్రీ 2:14. కాబట్టి ఆయన జయశీలుడు. కాబట్టి ఆయన్ని స్తుతించండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన నీ కొరకు ఆశ్చర్యకార్యాలు చేశాడు. రెండవది. మూడవది, ఆయన జయాన్ని పొందినవాడు. ఆయన ఓడిపోయినవాడు కాదు. ఆయన్ని ఏది ఓడించలేదు. ఆయన అత్యధిక విజయములు పొంది ఉన్న దేవుడు. 2వ వచనం, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, నీతిని బయలుపరిచాడు. ఆయన తన రక్షణ మనకిచ్చాడు. అది మరో కారణం. మనల్ని రక్షించాడు. భూనివాసులందరూ, బూదిగంత నివాసులు మన దేవుడు కలగజేసిన రక్షణ చూశారు. రక్షకుడు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడనే విషయం భూప్రపంచమంతటికి తెలియజేయబడింది. భూప్రపంచం ఆయన ప్రేమను, ఆయన ప్రేమ కుమారుణ్ణి గూర్చిన విషయాలు విన్నది. ఆయన సిలువలో మన కొరకే మరణించారనే సత్యాన్ని భూప్రపంచం, బూదిగంత నివాసులు, ఎక్కడెక్కడ ఉన్నవారందరూ కూడా విన్నారు, గ్రహించగలుగుతున్నారు. ఆయన రక్షణ చూచారు. రక్షకుడు కొంతకాలమే భూమి మీద ఉన్నారు, 33.5 సంవత్సరాలు. కానీ రక్షణను అందరూ అందరూ చూస్తున్నారు. ప్రతి ప్రజల్లోనికి, బూదిగంత నివాసుల్లోనికి ఆయన రక్షణ వెళ్ళింది. ఆయన రక్షణ అనుభవిస్తున్నారు. ఆయన రక్షణ